నమస్తే అండి అందరికీ. నా పేరు కాళేశ. ఐఎమ్ వెల్నెస్ కోచ్ అండ్ ఫిట్నెస్ ట్రైనర్. రాబోయే ఆగస్టు 15th అనేది చాలామందికి తెలియాల్సిన విషయం. ఆఫర్స్ చాలా బాగుంటున్నాయి అండ్ అలాగే తక్కువ ధరలో ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ అన్నీ తక్కువలో దొరుకుతున్నాయి. సో అయితే దీనికి ఆల్టర్నేట్గా కొంతమంది మిస్యూజ్ చేసుకుంటున్నారు. అంటే ఫ్రీ రీఛార్జ్ అయిపోతుంది అని కొన్ని లింక్స్ అనేవి మీరు షేర్ చేస్తూ ఉంటారు. అయితే నిజమేంటి అంటే ఇప్పటిదాకా ఎవ్వరు కూడా ఆ లింక్స్ ద్వారా లాభం పొందింది అయితే లేదు. కానీ ఏదో ఆశగా వస్తుందేమోనని ప్రతి ఒక్కళ్ళు ఆ లింక్స్ని షేర్ చేస్తూ ఉంటారు. నేను చెప్పే విషయం ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్క చేతుల్లో మొబైల్స్ అనేవి ఒక మ్యాండేటరీగా అంటే నిత్యావసర వస్తువులా ఉండిపోయింది. హ్యాకర్స్ అనేవాళ్ళు దీన్ని ఈజీగా హ్యాక్ చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. షేర్ చేసిన లింక్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా దాంట్లోకి అంటే మీ ఫోన్లోకి మాల్వేర్ అనేది చేరుతుంది. మాల్వేర్ అంటే ఇట్స్ లైక్ అదొక హ్యాకింగ్కి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్. మీకు తెలియకుండానే ఆటోమేటిక్గా మీ ఫోన్లోకి వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు మీరు ఆ లింక్ని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. లొకేషన్ పర్మిషన్ అని, లేకపోతే మీ మొబైల్లో ఫొటోస్ పర్మిషన్ అని, ఏదో ఒకటి నోటిఫికేషన్ పర్మిషన్ అని కొన్ని అడుగుతుంది. మీరేం చేస్తారంటే ఒక యాప్ ఎక్కించినప్పుడు ఏదైతే పర్మిషన్స్ టక చదవకుండానే అన్నీ నొక్కుంటూ వెళ్ళిపోతాం. చివరిగా యాప్ ఓపెన్ అవుతుంది. సో అలా మనం ఆ అలవాట్లో ఏమవుతుందంటే ఈ లింక్స్ కూడా అలాగే మీరు క్లిక్ చేస్తారు. సో తెలిసిన వాళ్ళైతే జాగ్రత్తగా బయటకు వస్తారు, తెలియని వాళ్ళైతే ఈ ఊబిలో ఇరుక్కుపోతారు. నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు ఆగస్టు 15కి సంబంధించిన కొన్ని లింక్స్ అనేవి జనరేట్ అవుతాయి ఆటోమేటిక్గా. ఇవి మీకు తెలుసు, రీఛార్జ్ ఫ్రీ అని కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. 100% నేనైతే చెప్పలేను. గైస్, మీరు షేర్ చేసే ముందు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మాల్వేర్ అనేది మీ మొబైల్లోకి చేరింది అంటే ఆటోమేటిక్గా మీ మొబైల్ హ్యాక్ అవుతుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, లేకపోతే మీ పర్సనల్ ఫొటోస్ కానీ, లేకపోతే సంథింగ్ ఏదైనా కానీ మీ చేతిలో మీ మొబైల్ మాత్రమే ఉంటుంది, కానీ ఆపరేట్ మొత్తం వేరే వాళ్ళ చేతిలో ఉంటుంది. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఎటువంటి లింక్స్ క్లిక్ చేయొద్దు, అలాగే లింక్స్ని వేరే వాళ్ళకి షేర్ చేయకండి. సో మీరు ఇది అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై